అందరికీ నమస్తే. అయితే ఇప్పుడు ఈ యొక్క ఎవరైతే కొత్తగా ఆవులు తెచ్చుకొని ఆవుల వ్యాపారం, పాల వ్యాపారం చేయాలనుకున్న ఈ వీడియో నేను చేయాలని అనుకుంటున్నా. ఎందుకంటే నేను గత 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు నా దగ్గర బర్రెలు ఉన్నాయి, ఇంటి బర్రెలు. అవి తీసేసిన తర్వాత గత 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఆవులను పెంచుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఆవుల కోసం నేను స్పెషల్గా ఏమేమి చేసిన అనేది మీకు చెప్పాలనుకుంటున్నా. అయితే ఇది ఈ ఫ్రీ కాస్ట్ స్టేషన్ అన్నట్టు. ఇక్కడ సరౌండింగ్ మొత్తము ఇది లోపల జాగకు ఇది ఫ్రీ కాస్ట్, ఎవరు రాకుండా ఇది గేట్ వేసిన, ఇది గేట్ అన్నట్టు. అయితే ఇంకోటి ఏంటంటే మన వ్యవసాయ పనిముట్లు కూడా టోటల్ గా మనకు ఇళ్ళనే ఉంటాయి. ఇది జంబు, మనకు కరిగేటు సాఫ్ చేసుకొని ఇది జంబు కొట్టుకొని మనం ఉరని నాటుకుంటాం అన్నట్టు. దాని తర్వాత మనకు దాంట్లో అంతకుముందు ఏమైనా గడ్డి ఉన్నా, మనము పిల్లలు ఉన్నా కూడా సాఫ్ చేయడానికి ఇది రూట్ వేటర్. ఇది సపరేట్ గా రూట్ వేటర్ అన్నట్టు. దీంతో మనకు గడ్డి అనేది కంప్లీట్ గా తుక్కడలు అయిపోయి అదొక ఎరువులాగా తయారవుతుంది. ఇది మనకు ఇది కళ్ళం అంటారు దీన్ని. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మనకు 70,000 రూపాయలు ఇచ్చింది అన్నట్టు, ఆఫర్ ఇచ్చింది అప్పుడు. అయితే దానికి మనకు ఖర్చు ఎంత అయిందనంటే 1,70,000 రూపాయలు అయింది. అంటే ఆ 70,000కు మనం ఇంకొక 1,00,000 రూపాయలు మనం యాడ్ చేసుకున్నాము. అయితే దీంతో ఈ కళ్ళంతో మనకు చాలా పెద్ద మొత్తాన లాభాలు ఉన్నాయి. నువ్వు ఏ పంటలు తీసుకొని వచ్చి పెట్టుకున్నా నడుస్తుంది, ఇక్కడ ఏది తెచ్చుకున్నా నడుస్తుంది. ఇక్కడ మనం ఎండబెట్టుకోవాలంటే అన్నిటి కూడా మనకు మంచి అవకాశం అన్నట్టు. కళ్ళం అనేది చాలా మంచిది, ఇంపార్టెంట్. ఇంకోటి ఇది ట్రాక్టర్. ఈ ట్రాక్టరు మనకు మన వ్యవసాయానికి మొత్తం మన పంటలకు పండించుకోవడానికి ప్రతిరోజు కూడా దీని మీద మనం గడ్డి తీసుకొస్తాం ఆవులకు అన్నట్టు. పొద్దున సాయంత్రం గడ్డి తీసుకొని వచ్చి అది చేస్తాము. ఇది కల్టివేటరు, దీంతో మనం దున్నడం జరుగుతుంది అన్నట్టు. మన పొలం అంతా దీంతో దున్నుకుంటాము. అటు తర్వాత ఇగో ఇది మనము మక్కలు ఏమైనా వేయాలనంటే ఇగో సాళ్ళు వేసుకోవడానికి ఇవి 3 ఉన్నాయి చూడండి. వీటితోని మనం బోదెలు కొడతాం అన్నట్టు. ఈ బోదెలు కొట్టి బోదెలకు అటు ఇటు 2 దిక్కులో కూడా మనము ఇత్తులు గింజలు పెడతాం అన్నట్టు. అయితే అటు తర్వాత ఇగో ఇది 2 రూమ్లు వేసినండి. ఇక్కడ 2 రూమ్లలో కూడా మనం ఒకటేమో బీహార్ అతను ఉంటాడు ఇందులో బీహార్ అతను ఉంటాడు. ఇవి కొంత సామాను వల్ల ఈయన ఈ సిలిండర్ ఇదంతా అది ఉంటాడు. ఇక్కడ లోపల రూమ్లా మనం ఇవన్నీ మక్కల సంచులు అన్నట్టు. ఇవి మక్కలు పోస్తాం ఇంట్లో చాలా. ఇప్పుడు అయిపోకొచ్చినాయి, మళ్ళీ మక్కలు వేస్తున్నాం మనం. అవి వీడియో చేస్తాను అది కూడా. అయితే ఇది పిండి, ఈ మిషన్, ఇది మక్కల మిషను మనమే తెచ్చుకున్నాం అన్నట్టు. తెచ్చుకొని ఇక్కడనే పట్టుకొని ఇది ఒక 4-5 రోజులకు స్టాక్ పెట్టుకుంటాం. ఈ స్టాక్ పెట్టుకొని 4-5 రోజుల తర్వాత మళ్ళీ మనము మళ్ళీ పట్టుకుంటాం అన్నట్టు. అటు తర్వాత ఇది ఉన్నదండి, ఇది కుట్టు మిషన్ అంటారు దీన్ని. మనము సొప్ప కొట్టుకొని వచ్చి ఇది కుట్టి కొడతాం అన్నట్టు. కుట్టి కొట్టి ఇట్లా అదవుతుంది కదా, ఇది కుట్టి అన్నట్టు. మనం కొట్టినాము, ఇంత ఒట్టిగడ్డి పచ్చిగడ్డి కలిపి కొట్టేసినాం, ఆవులకు వేస్తాం అన్నట్టు. అయితే ఇట్లా మనకు దీంతో మనకు అది ఉన్నది. ఇది షెడ్డు. అయితే ఇది ఫస్ట్ పార్ట్ 1 అన్నట్టు. ఫస్ట్ నేను కట్టిన ఈ షెడ్డు కట్టి ఈ ఆవులు కొన్ని తేవడం జరిగింది అన్నట్టు. ఒకసారి ఆవులు తీసుకురాలేదు నేను. ఈ ఆవులు మొత్తం పాలిచ్చే ఆవులు ఇవన్నీ. మనకి ఇవన్నీ ఒక 8 ఆవులు యువతలో ఉంటాయి దీంట్లో. ఇక్కడ అన్ని 8 ఉంటాయి ఆవులు. అయితే ఇక్కడ ఇది మళ్ళీ ఈ దానాల రూమ్ అన్నట్టు. ఇదంటే కరెంట్ సెట్టింగ్. ఇది దానాల రూము. ఇది మొత్తం దానాలు ఉంటాయి దీంట్లో. దానాలు పోస్తాం. ఇది ప్రతిరోజు ఉదయం సాయంత్రం దానా వేస్తాము. ఇదేమో మిషన్, ఇది పాల మిషన్ అన్నట్టు. ఇది మనకు పాలు మనకు పిండడానికి ఇది మిషను. మన యూరియా సంచులు అవి ఉంటే కూడా పక్కన వేసేసుకుంటాము. ఇదంతా కూడా ఫ్రీ కాస్ట్ అన్నట్టు. ఇది ఇక్కడి వరకు ఫ్రీ కాస్ట్ చేసి టోటల్గా ఏం చేసినానంటే ఇదంతా జాలి ఫెన్సింగ్ వేసేసిన సరౌండింగ్ మొత్తము. ఇది సెకండ్ ఫేజ్ లో కట్టిన మళ్ళీ షెడ్ ఎక్స్టెన్షన్ అన్నట్టు. ఇది అయితే ఈ ఆవులన్నీ మనకు ఈననైన ఆవులు అన్నట్టు. అంటే 1 month 2 month లో మనకు ఈ ఆవులన్నీ ఈనతాయి అన్నట్టు. ఇవి ఈనేటివన్నీ ఇక్కడ సపరేట్ కట్టేస్తా. ఇవి ఈనే తర్వాత ఏం చేస్తామనంటే అక్కడ తీసుకుపోతా అన్నట్టు. అక్కడ తీసుకొని పోయి అవి కట్టిన ఆవులను పాలు బంద్ అయినా ఇతరులకి షిఫ్ట్ చేస్తా. అయితే ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంది, ఈ లేగలు చూడండి మీరు. ఇతలిగో 7-8 లేగలు ఉన్నాయి, మొత్తం ఆడి లేగలే అన్నట్టు. ఇవంతా దీంట్లోకి సపరేట్ గా లోపల గడ్డి కుట్టి అది పోసినాం. అవి తినుకుంటుంటాయి మొత్తం. ఇవి పెద్దగా అయినాయి చూడు. ఇవి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నట్టు లేగలకు. అయితే దాంట్లో విషయం కూడా చెప్తా. దాంట్లోకి నీళ్ళు పడతాం. ఈ నీళ్లు పడతాం, అవి తింటాయి, ఇక్కడ వచ్చి నీళ్ళు తాగుతాయి, మంచిగా ఎదవడతాం తిరుగుతాయి అన్నట్టు. అవి
అయితే ఇటు నుంచి వస్తే మనకు ఇక్కడ చిన్న లేగలను కట్టేస్తాం మొత్తం ఇక్కడ. అంటే మనము పాలిచ్చే లేగలు అప్పుడు వర్షాలు అవి వచ్చినప్పుడు అవన్నీ షెడ్లకు వస్తాయి అన్నట్టు. ఆ లేగలన్నీ ఏమైనా సామాను మనకు అవి ఇవి అవసరము ఉండి ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఇగో ఇట్లా వేసుకుంటాం అన్నట్టు. ఇగో ఈ తాళ్ళు చూడండి, తాళ్ళు ఈ మెటీరియల్ అంతా ఈ మధ్యలో ఖాళీ జాగాలు వేసేసుకుంటాము ఇక్కడ. ఇది మనము ఎప్పుడైతే ఈ షెడ్డుగా అడుగుతాం కదా, షెడ్డుగా అడిగిన తర్వాత నీళ్ళన్నీ ఇట్లా పోతాయి. ఇట్లా ఇక్కడ నుంచి మళ్ళీ నా పొలంలో కింద గడ్డి ఉన్నది కదా, ఆ గడ్డిలోకి పోతుంది అన్నట్టు. ఈ నీళ్ళని ఈ వాటర్ అన్ని అందులో పోయేరకు అది అవుతుంది. ఇది మనం ఒక సపరేట్ బాత్రూము మనం కట్టించినాం అన్నట్టు. వాళ్ళకు ఆ బీఆర్ వాళ్ళు కానీ మన ఊరోళ్ళు కానీ ఉన్నప్పుడు వాళ్ళకు అది అవుతుంది. ఇదేమో ఎక్స్ట్రా ఉండనని చెప్పి పొల్లు అన్నట్టు, మొక్కలది పొల్లు ఉండని అని వేస్తుంటాం అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్ ఎరువు. మనకు ఒక సంవత్సరానికి 30 నుంచి 40 ట్రిప్పులు వస్తుంది అన్నట్టు ఎరువు. అంటే మన 10 ఎకరాల పొలానికి నాకు 10 ఎకరాలకు కూడా 12 ఎకరాలకు కూడా సరిపోతుంది ఇది 40 ట్రిప్పులు. ప్రతి సంవత్సరం ఓ సైడ్ ఓ సైడ్ ఓ దిక్కు అనేది ఇది కొట్టడం అనేది జరుగుతుంది. ఇది కూడా ఓ ట్రిప్ మకాది స్టాక్ తెచ్చి పెట్టుకున్నా అన్నట్టు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది ఒక హౌస్ అన్నట్టు. ఇది మనకు ఎప్పుడు ఫుల్ వాటర్ ఉంటాయి. మనకు వర్షము ఎప్పుడు మనకు కరెంట్ అనేది 3 రోజులు లేకపోయినా నీళ్ళు అనేది స్టాక్ ఉంటుంది, మనకు సరిపోని నీళ్ళు ఉంటాయి. అయితే అంత దూరాన మనం షెడ్ కడగాలి అది కడగాలి అని అంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి దీంట్లో మనం ఇది ఇక్కడ మోటార్ వేసిన ఇలా. ఇది మోటార్. ఈ మోటార్తో మనం అక్కడ స్టార్ట్ చేసిన అంతా షెడ్ అనేది కడుక్కుంటాము. అది కడుక్కుంటాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే అవతల లాగలు చూసినామో దాంట్లో కంటే చిన్న సైజు ఈ మధ్య కాలంలో పాలు బంద్ చేసినాయి అన్నట్టు ఈ సైజు ఇవి. దీంట్లోకి ఏం చేస్తాం, ఇక్కడ నీళ్ళు ఈ హౌజుల్లో నీళ్ళు వేసి ఆ మిగతా హౌజుల్లో దాన కుట్టి అనేది వేస్తాం అన్నట్టు. ఇది కూడా ఈ సైజు అన్ని ఇక్కడ ఉంటాయి, ఆ సైజు అన్ని అక్కడ ఉంటాయి. ఇది టోటల్ గా దీంట్లోకి సపరేట్ గా జాలి వేసి పెట్టిన అన్నట్టు, ఇళ్ళకేం చెల్లవు అన్నట్టు అవి. ఇది మనము ఒట్టిగడ్డి, ఇది ఒట్టిగడ్డి. ఇది ఎప్పుడు మనము స్టాక్ వేసుకుంటాం. ఇది మన దగ్గర స్టాక్ ఉంటుంది అన్నట్టు. ఇది ఒట్టిగడ్డి లేకపోతే కూడా మనకి ఇబ్బంది అవుతుంది. పచ్చిగడ్డిలా మనం ఒట్టిగడ్డి కలిపి కొడితే మనకేమైతుంది అంటే ఫ్యాట్ అనేది వస్తుంది అన్నట్టు. ఆవులు మనకు పాలది రేట్ అనేది కొంచెము పెరుగుతుంది అన్నట్టు. ఇంకోటి ఏంటంటే మనము ఉన్నా లేకపోయినా కూడా మనము ఇక్కడ నుంచి ఎక్కడ పోయినా కూడా మన ఫోన్లో చూసుకోవచ్చు. సీసీ కెమెరాలు అవి అక్కడ ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు అవి అక్కడ ఉన్నాయి చూడండి. అది పెద్ద లైట్ వేసి పెట్టినా అవి సీసీ కెమెరాలు. ఇట్లా ఇదంతా పచ్చిగడ్డి అన్నట్టు. అంటే ఆవులకు మనము ప్రతిరోజు కోసి ఈ పచ్చిగడ్డి వేస్తాము. కొన్ని సార్లు ఏం చేస్తామంటే ఈ యొక్క పచ్చిగడ్డిలో ఒట్టిగడ్డి కలుపుతాం అన్నట్టు. అంటే మనకు ఫ్యాట్ మంచిగా వస్తుంది అని చెప్పి నీళ్ళు కూడా బాగా తాగుతాయి, పాలు కూడా మనకి అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇంచుమించుగా ఈ గడ్డి ఇదేమో కోస్తున్నాము ప్రజెంట్. ఇప్పుడు ఇదేమో కోసిన తర్వాత ఎగురు వస్తుంది అన్నట్టు. ఇది ఎగురు వస్తున్నది చూడండి, ఇది ఎంత బాగా వస్తుంది. అయితే దీనికి మనం ఏం చేసినామనంటే ఫస్ట్ దూడలేరు బాగా పోసినాం అన్నట్టు. దూడలేరు పోసిన తర్వాత ఏం చేసినామంటే తర్వాత యూరియా అనేది తక్కువ చేసి ఇది కోడేరు వేసినాం. ఇది కోడేరు అన్నట్టు. ఇది అంటే కోడేరు వేస్తే ఇట్లా వస్తుంది చూడు, ఎంత బాగా వస్తుంది చూడండి గడ్డిది. అంటే మనము పశువుల ఎరువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వ్యవసాయం చేయాలంటే, మనం ఆవులను పెట్టాలంటే కూడా చాలా ఇవన్నీ వసతులు ఉంటే మాత్రమే మనం ఆవులను పెట్టి మనం సెట్ చేయాలి. లేదంటే మన దాని డబ్బులు ఉన్నాయని చెప్పి మనం టక ఆవులను తెచ్చి పెట్టి పరేషాన్ కావద్దు అన్నట్టు. ఇవి అన్ని విధాల ఆలోచన చేసి ఎవరైనా సరే ఆవులను పెట్టుకుంటే మంచిగా ఉంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. వాటర్ అనేది, షెడ్ అనేది మనకు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఆవులను పెంచాలనుకుంటే ఇన్ని సదుపాయాలు ఉంటే మాత్రమే మనం చేయాలి తప్ప తొందరపడి ఆవులు తెచ్చి మనము లాస్ కావద్దు అండి. ఇది ఏందనంటే నా అనుభవం పూర్తి నేను చెప్పాలని మీకు చెప్తున్నా. అయితే మీరు ఇవన్నీ కూడా నాది ఒక యూట్యూబ్ లో కూడా నేను అప్లోడ్ చేస్తాను. యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన నాది అమర్నాథ్ క్రియేషన్స్ అని ఉంటది. దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా వ్యవసాయాన్ని మొత్తం కూడా నేను దాంట్లో పెడతా, మీరు చూసుకోగలరని చెప్పి నా యొక్క మనవి. ఓకే.